దొంగలు అంతా కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభం చేస్తే ఎలా ఉంటుందో జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఛార్జ్ షీట్ అలాగే ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక కుంభకోణమైన టీడీపీ చూపించిందా అని ఆమె ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ అని ఎలా మాట్లాడతారని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అవినీతిపై అనేక ట్రాక్ రికార్డులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని టీడీపీ అధోగతి పాలు చేస్తే జగన్ సెట్రైట్ చేశారని ఆమె అన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం అన్ని రంగాల్లో జగన్ అభివృద్ధి చేసి చూపించారని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు. దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ని ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నాయకులందరూ చార్జ్ షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో, ఒక చోట అవినీతి జరిగిందని గాని, లేకపోతే కుంభకోణాలు